సాయి పల్లవికి చాలా పొగరు. తను మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు. తన బిహేవియర్ సరిగ్గా ఉండదు. అసలు తన యొక్క క్యాటరింగ్ నాకు నచ్చదు. ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా విన్నారా? అది కూడా ఒక స్టార్ యాక్టర్, ఒక స్టార్ హీరో మాట్లాడుతున్నప్పుడు మీలో ఎవరైనా విన్నారా? సో ఇది మీరు ఖచ్చితంగా అబద్ధం అని కూడా అనుకునొచ్చు. బట్ అబద్ధం కాదు, ఖచ్చితంగా నిజమే అన్నమాట. ఒక స్టార్ హీరో సాయి పల్లవి గారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. సో మరి సాయి పల్లవి గారు ఇప్పుడు మన యొక్క సౌత్ స్టేట్స్లోనే కాకుండా ఇండియా వైడ్గా కూడా లేడీ సూపర్ స్టార్ ఒక ట్యాగ్ తోని చాలా గొప్ప గొప్ప సినిమాలు చేస్తూ ఇండియా వైడ్గా తెలుగు సినిమాలు కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, ఇటు కోలీవుడ్లో కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా తన హవా ఏంటని చూపిస్తూ ఉన్నారు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఫిదా సినిమాతో అడుగు పెట్టారు. ఇంకా ఆ సినిమా మొదలు ప్రతి ఒక్క సినిమాలో కూడా చాలా మంచి మంచి క్యారెక్టర్లు, చాలా మంచి మంచి సినిమాలు చేస్తూ ముఖ్యంగా తన యొక్క పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి యొక్క పాత్రలు ఎంచుకొని చాలా మంచి మంచి గొప్ప గొప్ప ఆఫర్లు కొట్టేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా కంప్లీట్గా బిజీగా గడిపేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే రామాయణ సినిమాలో సీతమ్మ వారి పాత్ర చేస్తూ ఉన్నారన్నమాట. ఆ సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఎంత గొప్పగా ఎదురు చూస్తూ ఉన్నారంటే రీసెంట్గా వచ్చినటువంటి టీజర్కి కూడా గొప్ప ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా సీతమ్మ వారి పాత్రకి సాయి పల్లవి గారికి కూడా ఫుల్ మార్క్స్ వేసేసారన్నమాట. అయితే ఇలాంటి అంటే మనం సాయి పల్లవి గారి గురించి గొప్ప మాటలే విన్నాము. ఎక్కడ కూడా ఒబీడియంట్గా ఉంటుంది అని చెప్పేసి, చాలా సైలెంట్గా ఉంటుంది అని చెప్పేసి, అండ్ చాలా అంటే ఎంతో వినమ్రంగా ఉంటుంది అని చెప్పేసి మనం విన్నాం. కానీ అసలు ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడైనా విన్నామా? అది కూడా ఒక స్టార్ హీరో చెప్పడం ఏంటి అనేది కూడా అసలు నమ్మలేకపోతున్నారనమాట. ఈ వీడియో ఎప్పుడో గతంలో పాత వీడియో అయినప్పటికీ కూడా ఇప్పుడు మరొకసారి ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి గురించి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అయితే ఆ స్టార్ హీరో ఎవరు, ముందుగా ఆయన ఏం మాట్లాడారని ఆ మాటల గురించి తెలుసుకుంటే, సాయి పల్లవికి పొగరు ఎక్కువ. సాయి పల్లవి టయానికి షూటింగ్ లొకేషన్కి రాదు. సాయి పల్లవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అండ్ అంటే వేరే వాళ్ళ పట్ల తను మర్యాద చూపించదు. ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. సో తను ఎవరో కాదు, నాగశౌర్య గారు. ఒకప్పుడు తన సినిమాలంటే జనాలందరూ కూడా పిచ్చెక్కిపోయి చూసేవాళ్ళు అన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ముఖ్యంగా యూత్ అందరూ కూడా. సో మరి ఇప్పుడైతే ఇక్కడ కూడా సరిగ్గా కనిపించట్లేదు. అంటే వీళ్ళిద్దరు కలిసి, నాగశౌర్య గారు అదేవిధంగా సాయి పల్లవి గారు ఇద్దరు కూడా కలిసి కనం అనే సినిమా చేశారనమాట. సో అప్పట్లోని నాగశౌర్య గారు ఇలాంటి కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్కి సాయి పల్లవి గారు కూడా రియాక్ట్ అయ్యారనమాట. ఎందుకంటే మన గురించి అందరూ కూడా గొప్పగా చెప్పాలని లేదు అని చెప్పేసి తను మాట్లాడుతూ, నేను ఆయన చెప్పినటువంటి మాటలకి ఏమాత్రం కూడా సీరియస్ అవ్వడం కానీ బాధపడడం కానీ చేయను. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు నా గురించి ఇప్పటివరకు ఇలాంటి మాటలు ఎవరు కూడా చెప్పలేదు. సో చెప్పకపోవడం వల్ల నాకు ఆ విషయాలు తెలియదు అనమాట. సో అందరూ కూడా గొప్పగా చెప్పడం వల్ల, అంటే పాజిటివ్గా చెప్పడం వల్ల మనము బాగా ఉంటున్నామేమో అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ ఆ విధంగా ఆయన చెప్పడం వల్ల అరే నాలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని చెప్పేసి దాన్ని నేను కరెక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, దాన్ని నేను పాజిటివ్గానే తీసుకున్నాను అని చెప్పేసి సాయి పల్లవి గారు కూడా చెప్పారనమాట. అండ్ ముందుగా ఈ మాటలు విన్నప్పుడు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి నేను ఏమైనా ఇబ్బంది పెట్టానా అని చెప్పేసి కూడా అడగడం జరిగిందంట. వాళ్ళందరూ కూడా లేదు ఏమి ఇబ్బంది పెట్టలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారట. సో అప్పుడు తను అర్థం చేసుకొని ఓకే అందరికి కూడా మనం పాజిటివ్గా కనిపించాలని ఉండదు, అందరికి కూడా నెగిటివ్గా కనిపించాలని కూడా ఉండదు అని చెప్పేసి అర్థం చేసుకున్నారట. సో ఆ విధంగా ఒకళ్ళు ఏదైనా మన గురించి మాట్లాడినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా నెగిటివ్గానే కాకుండా పాజిటివ్గా కూడా తీసుకోవాలి అనేది కూడా సాయి పల్లవి గారు చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఇది పాత వీడియోస్ అయినప్పటికీ కూడా మరొకసారి ట్రెండ్ అవుతూ ఉన్నాయి.